स्तुति करो बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो, तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल, तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल। आंखों की पुतली जैसे हो रखेगा तुझे हर पल, आंखों की पुतली जैसे हो रखेगा तुझे हर पल। गिन गिन की स्तुति करूं बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए। गिन गिन के स्तुति करूं, आंधिया बन के आए जिंदगी के फिकर, आंधिया बन के आए जिंदगी के फिकर। कौन है तेरा केवनहारा, है भरोसा तेरा किधर, कौन है तेरा केवनहारा, तेरा भरोसा तेरा किधर। गिन गिन के स्तुति करूं बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए, अब तक तूने संभाला मुझे, अपने बाहों में लिए हुए। गिन गिन की स्तुति करूं, ఫికర్ అంటే భయం ఏమీ మనకు అవసరం లేదు. ఓకే, హమ్ వస్తుంది కొద్దిగా లైట్గా ఎక్కువ తగ్గించు, రిపీట్ తగ్గించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రభు మీద భరోసా కలిగి ఉండాలంట. మనకు భరోసా ఇచ్చేది ఎవరంటే దేవుడే. మన భరోసా ఎవరు అంటే ప్రభువే. ఆమేన్, హల్లెలూయా.
భర్త భరోసా చెప్పొచ్చు, కొంతకాలానికి ముగించబడవచ్చు. భార్య భరోసా చెప్పొచ్చు, కొంతకాలానికి లేకపోవచ్చు. పిల్లలు అదేంటి డాడీ, అదేంటి నాన్న, అదేంటమ్మా, మేము ఉన్నాం కదా, మేము సహాయం చేస్తాం కదా, మేము నీకు తోడుగా ఉంటాం కదా అని ఎంతో ధైర్యం చెప్పొచ్చు. పిల్లలు మధ్యలోనే అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించబడవచ్చు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, నీ మరణం వరకు, అంటే మన జర్నీ ఎండింగ్ అయ్యేంత వరకు, మన జర్నీ ముగించబడేంత వరకు భరోసా ఇచ్చేది ఎవరంటే ప్రభువే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా లైఫ్లో మనుషుల భరోసా కొద్ది వరకే, బట్ దేవుని భరోసా మాత్రం చివరి వరకు, కడవరకు. అందుకని ప్రభు చెప్పాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను. నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి, నువ్వు చాలా ప్రయోజనమైన వ్యక్తివి, నువ్వు చాలా ఉపయోగపడే వ్యక్తివి అని దేవుడు చెప్తున్నాడు. మనుషులకి లెక్క ఉండకపోవచ్చు, కానీ మనుషులంటే దేవునికి నువ్వు చాలా విలువ కలిగిన వ్యక్తివి. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ యూ వెరీ మచ్. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి దేవుడు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పు. దేవా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలని చెప్పగలిగే అనుభవాలు, నీ ప్రేమను బట్టి నీకు మహిమ కలుగును గాక అని చెప్పగలిగే అనుభవాలు మనం వెళ్ళవేళ్ళ కలిగి ఉండడం ఎంతో మంచిది. ఆమెన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు విని ప్రభునామాన్ని గణపరుద్దాం. అందుకనే మనం చదివిన కీర్తనలో ఒక మాట రాశాడు. ఏమంటాడు తెలుసా? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. 126వ కీర్తన 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. ఈరోజు ఒకవేళ కన్నీళ్ళు ఉండొచ్చేమో, ఒకవేళ ఈరోజు కొద్దిగా బాధాకరమైన పరిస్థితులు మన జీవితాల్లో తలెత్తవచ్చేమో, బట్ ఖచ్చితంగా ఆనందగానం కలిగించే రోజు ఏదో ఒక రోజు తప్పనిసరిగా మన జీవితాల్లో కలుగుతుంది. ఆమెన్. ఖచ్చితంగా వీ హ్యావ్ హోప్. మనకొక నిరీక్షణ ఉంది, మనకొక నిరీక్షణ కలిగింది. మన నిరీక్షణ ప్రభువే. మన నిరీక్షణతో మనము సిగ్గుపరచని నిరీక్షణ ఇది, సిగ్గుపరిచే నిరీక్షణ కాదు ఇది. ప్రభు నిరీక్షణ సిగ్గుపరచనిది. ఆమెన్. ఆ నిరీక్షణతో మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అందుకనే ఇప్పటికడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వస్తాడు. ఈరోజు ఒకవేళ ఏడుపు, బాధలు, కష్టాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైవ్లో ప్రియ స్నేహితులు చూస్తూ ఉన్నారు, అలాగే ఇక్కడ కూడిన వారు మీరున్నారు. మన జీవితాల్లో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దేవుడే డెఫినెట్గా మన జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు. ఆమెన్. హల్లెలూయా. సో సంతోషం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని దేవుని నామాన్ని గణపడుద్దాం. సో ఇంకా నాకు మెలకు రాలేదు, పడుకునే ఉన్నాను. దేవుడు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. రిమైండ్ చేస్తున్నాడు. వాస్తవంగా ప్రతి ఆదివారానికి లేకపోతే వాక్యానికి నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకుని దాన్ని నోట్స్ రాసుకుని నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎట్లా పడితే అట్లా చెప్పడం, ఎట్లా పడితే అట్లా ప్రకటించడం నేను నేర్చుకోవాలి. మొదటగా నోటికి ఏదో వస్తుంది అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ పడితే అక్కడ చెప్పేది నాకు లేదు. అలాని ఎవరిని నేను విమర్శించట్లేదు. రెండోది ఏంటంటే, కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దేవుడు ప్రత్యక్షించేస్తాడండి. అక్కడికి వచ్చి నిలబడితే చాలు, ఇది ఇర్మియాతో చెప్పాడు కదా, నువ్వు నిలబడి నీ నోటిని తెరు, నేను దాన్ని బాగా నింపుతానని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి నిలబడితే చాలు దేవుడే నింపుతాడు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. కానీ హెమలెటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రసంగ శాస్త్రం అని. మేము బైబిల్ కాలేజీలో చదివినప్పుడు వాటిని నేర్పించారు, అలాగే మేము ఇతరులకు నేర్పించాం మా బైబిల్ కాలేజ్ ద్వారా. సో హెమలెటిక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రసంగ శాస్త్రం అంటే దేవుని వాక్యం ఎలా ప్రకటించాలని తెలియాలి. దేవుని వాక్యం ప్రకటించడం మాకు దేవుడు నేర్పించాడు. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఆ వచనం నాకు రిమైండ్ అయింది. వెంటనే దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని వెంటనే బైబిల్ తీసి ఉదయాన్నే ఆ వాక్యాన్ని నేను చదివి
అసలు ఎందుకు ఈ మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి ఎందుకు ఈ మాటలను ప్రభు చెప్పమన్నాడు అనే ఒక డౌట్ వచ్చి మరలా దాన్ని నేను చదివాను. ఆటోమేటిక్గా దాని ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. సో అదేంటంటే మనందరికీ తెలిసిన వాక్యమే. లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులకి చెప్పినటువంటి సందర్భమే. ఒక్క నిమిషం తల్లి. 13వ అధ్యాయము 6వ వచనంలో ఆ ఉపమానం రాయబడింది. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేనే చదివి ఆ మాటలను చదువుతాను. దయచేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చదవబడిన లేఖన భాగం మనందరికీ ప్రభు వినికిడిలో అర్థమవునుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభు పేరట కూడిన మీ అందరికీ వందనాలు. సో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలు కూడా వందనాలు. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభు మనకు మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చి ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చే కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. చేద్దామా చేతులైతే అందరూ కలిసి? చదవబడిన లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలను మనం నేర్చుకుని దేవునామాన్ని గణపరుద్దాం. అవి ఏంటంటే, ఇక్కడ 2 వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. 2 వ్యక్తులకి సంభాషణ జరుగుతోంది. ఆ వ్యక్తులు 2 మాట్లాడుకుంటూ, ఒక అతనేమో పాజిటివ్గా ఉన్నాడు, రెండో అతను పాజిటివ్గా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈ మాటలు మనం పరిశీలన చేయాలి జాగ్రత్తగా. ఇక్కడ ఎందుకయ్యా యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాడు అంటే, దాని పైన కొన్ని మాటలు మనకు కనబడతాయి. పిలాతు గలిలయలోని కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. పిలాతు చాలా క్రూరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. హేరోదు చాలా వ్యక్తిత్వంలో క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు. ప్రభు ఎందుకయ్యా ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాడంటే, వ్యక్తిగతంగా రక్తాలు చిందించడం తెలుసు వీళ్ళకి, వ్యక్తిగతంగా ఇతరులను హింసించడం తెలుసు, వ్యక్తిగతంగా ఇతరులను బాధ పెట్టడం తెలుసు, వ్యక్తిగతంగా ఇతరులను గొచ్చటం తెలుసు. తోమాలాగా సందేహపడటమో లేకపోతే దానికి మరో కారణము కావచ్చు, కానీ గాయాల్లో వేలు పెట్టి బాధ పెట్టడం తెలుసు, మానసికంగా కృంగజేయడం తెలుసు. మరే మనం అన్న మాటలను బట్టి ఎదుటివాడు బాధపడతాడేమో, వాళ్ళు బాధపడే విధంగా మన క్రియలు మన కార్యక్రమాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో మనుషులకు లేదు. పిలాతు అలాంటి వాడు. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారంట. ఆయన వారితో, ఇట్లా గలిలయలో అట్టి హింసలు పొందినందున వారిని గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ హింసబడిన వాళ్ళు, హింసించబడే వాళ్ళు తప్పు చేయడం వల్ల హింసించబడుతున్నారు అని అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎవరైనా క్యాన్సర్ జబ్బుతో చనిపోయారు అనుకోండి. ఉదాహరణకి మొన్నటిదాకా కరోనా జబ్బు వల్ల చనిపోయారు అనుకోండి. వాళ్ళు ఏమైనా కరోనా రా రా అని పిలిచారా? ఎవడు పక్కన తుమ్మాడో తెలీదు, ఎక్కడ అంటుకున్నారో తెలీదు, ఎక్కడ ఏం జరిగిందో తెలీదు. హృదయమిట్లరు. అందుకనే మన ఫోన్ ఆన్ చేసి ఎదుటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, రోగిని వివక్షతతో చూడొద్దు, రోగిని ప్రేమించాలి. హృదయమిట్లరా, అందుకని చాలామంది అలాంటి సమస్యల్లో బాధపడిన వారిని ఎంతోమంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఎంతోమందిని ప్రేమించారు, ఎంతోమందికి సహాయం చేశారు, ఎంతోమందికి నిలబడ్డారు.
క్యాన్సర్ జబ్బు వచ్చింది అనుకోండి, అదేమైనా కావాలని వచ్చిన జబ్బు అనుకుంటున్నారా? పోనీ ఎయిడ్స్తో చచ్చిపోయాడు అనుకోండి, తిట్టండి. వీడికి ఎయిడ్స్ రోగం వచ్చింది, అది కూడా అదేమో 3 రకాలుగా వ్యాపిస్తుందని గతంలో చెప్పారు. హ్యూమన్ అదంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఆఫ్ సిండ్రోమ్ అనేటువంటి ఈ యొక్క వైరస్ 3 రకాలైనటువంటి పరిస్థితుల్లో వస్తుంది. కంటామినేటెడ్ బ్లడ్, సో ఏదైనా కలుషిత రక్తం, అలాగే సెక్స్ వల్ల, మూడోది ఏదైనా వాడినటువంటి నీడిల్స్ కానీ షార్ప్ బ్లేడ్స్ కానీ వాళ్ళు వాడినవి కనుక మనం ఏదైనా వాడితే. పోనీ అలాంటి రోగాలు చూస్తే కొద్దిగా బాధ ఇచ్చి ఎయిడ్స్ వచ్చింది అనుకోవచ్చేమో. క్యాన్సర్ రోగం అదేమో మ్యూటేషన్ ప్రాబ్లం, లోపల జరిగేటటువంటి దాన్ని ఏమంటారు తెలుగులో కణ విభజన జరిగేటటువంటి ప్రాసెస్లో ఏర్పడి, సో ఆ ప్రాసెస్లో అదేమవుతుందంటే క్యాన్సర్కి దారితీస్తుంది. సరైనటువంటి ప్రాసెస్ జరగక దాన్ని కూడా వివక్షతో చూస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, హింసించబడే వాళ్ళని చూసి మీరు బాధపడి, లేకపోతే హింసించబడే వాళ్ళని చూసి మీరు ఏదో వాళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారా? ఎవరికైనా ఏదైనా సమస్య జరిగితే ఈడేదో చేసి ఉంటాడు, అందుకే ఇటు జరిగింది. లేదా సడన్గా ఏదైనా జరిగితే ఇదిగో వీళ్ళు కావాలనే ఏదో చేసి ఉంటారు, అందుకనే వీళ్ళకి ఇలా జరిగింది. అదేనా మానవత్వం? అదేనా మనం అర్థం చేసుకున్నది? అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ యేసు ప్రభు ఎందుకు ఈ స్టోరీ చెప్పాడంటే, అన్నీ ఉన్నాయి కానీ ఫలించే గుణం లేదు వీళ్ళకి. అన్నీ ఉన్నాయి కానీ హృదయం ఇట్లా ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి అనుభవం లేదు వీళ్ళకి. ఇలాంటి హేళన చేసే లక్షణాలు, కించపరిచి మాట్లాడే లక్షణాలు, ఎదుటివాడిని దూషించే లక్షణాలు, మేమే గొప్ప, ఎదుటివాడు మనకు ఎప్పుడు చీఫే. మన దగ్గర ఉంటే మనం 10 సార్లు తింటాం, మనకు నచ్చినన్ని సార్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. లేనోడు పాపం ఒక్కసారే తింటాడు, పోన్లే పాపం అని ఏ రోజన్నా ప్రేమగా పిలిచి వాడికి ఒక ముద్ద పెట్టావా నువ్వు? లేనోడికి పెట్టలేదా? ఈ రోజుకి ఆకలితో అలమటించిపోయే వాళ్ళు ఉన్నారండి. నిన్న కూడా నేను పోస్టర్లో చూసా, ఫేస్బుక్లో సమ్వేర్ ఎక్కడో, ప్రిదేన్ బుడ్లరా డ్రైనేజ్ పక్కన అన్నం పడేసి ఉంటే ఒక అతను వెళ్ళి డ్రైనేజ్ పక్కన అన్నం తింటున్నాడు. ఇలాంటివి చూస్తే బాధ అనిపించదు? అనుకుంటే 10 సార్లు తింటామండి, కానీ ఎదుటివాడు నీకంటే చీఫ్ అనుకోవడం అనేది దానంత బుద్ధి తక్కువ మాట మరొకటి ఉండదు, బుద్ధి తక్కువ లక్షణం మరొకటి ఉండదు. మనమే గొప్ప, మనమే రిచ్, ఎదుటివాడు మనకంటే చీఫు, ఎదుటివాడు చాలా చులకన అనేటువంటి స్వభావం ఉంటుంది చూడు, అది చాలా ప్రమాదకరం. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కానీ మనుషుల్లో ఫలించే లక్షణం లేదని యేసు ప్రభు బాధపడి ఉపమాన రీతిగా ఒక ఎగ్జాంపుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పాడు. అదేంటంటే మనందరికి తెలిసిన స్టోరీయే. ఒక ద్రాక్ష తోటలో అంజూర చెట్టు ఒకటి పెట్టాడంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష తోట ఫలిస్తుంది కానీ ఈ అంజూర చెట్టు ఫలించట్లా. భూమి మంచిదే, భూమి సారమైంది, లేకపోతే అసలు ద్రాక్ష తోట ఎలా ఫలిస్తుంది? ఫలించే ద్రాక్ష తోటలో ఫలించని అంజూర చెట్టు. నీళ్లు బాగానే తాగుతుంది, ఇది ఫుల్గా తాగుతుంది నీళ్లు, ఎరువులు వేసినప్పుడు బాగానే ఎరువులు పీల్చుకుంటుంది ఇది. ఓకే, చక్కగా ట్రిమ్మింగ్ చేస్తూ ఉన్నారు, సంవత్సరం శ్రద్ధగా పట్టించుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఏ సంవత్సరం చూసినా ఫలాలు లేదు దీనికి. పేత లేదు, సారీ మంచిదండి, మంచి మాట, పోతా లేదు, దానికి పిందలు కూడా లేవు. కనీసం ఎంతెంత పిందలన్నా కలిగి పడి రాలిపోయినన్నా కనీసం కాతుందిలే అని ఒక దాని ఏమంటారు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి అయ్యి లేవు. దీని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను, ఎక్కువ నేను సమయం తీసుకొని. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు నా యందు నిలిచి ఉంటే ఫలిస్తారు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఫలించాలంటే ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవునిలో నిలిచి ఉండుట. చదవండి ఒకసారి 15వ అధ్యాయము. నా యందు మీరును మీ యందు నా మాటలను
నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఐదవ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండును వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని యందు నిలిచి ఉండే ఆ ఎక్స్పెక్ట్ లేకపోతే, దేవుని యందు నిలిచి ఉండే ఆ గుణం లేకపోతే, దేవునిలో నిలిచి ఉన్న అనుభవం లేకపోతే 2020 అయిపోతుంది, 2021 అయిపోతుంది, 2031 అయిపోతుంది. ఆ దేవుడు వచ్చి చూస్తాడు, ఫలాలు ఉన్నాయా, అంజూరు చెట్టు ఫలాలు ఉన్నాయా. దానికి ఒక లక్షణం ఉంది. అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆకులు వెనకాల కాయలు ఉంటాయి. ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, దాని వెనకాల కాస్తుంది కాయ. ఖచ్చితంగా ఆకులు ఉన్నాయంటే కొద్దిగా ఓపెన్ చేస్తే దాని వెనకాల కాయలు ఉంటాయి. చాలా చక్కగా చిన్న చిన్న సీడ్స్తో, చాలా చిన్న చిన్న సీడ్స్తో బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు దొరుకుతాయి. అంజూర పళ్ళు డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. అంజూర అడలు అంటారు వాటిని. చాలా ఆరోగ్యానికి క్షేమకరం, మేలుకరం. యెషయాకి బాగులేదు, యెషయాకి జబ్బు చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట, అంజూరపు ముద్ద, ఆ ఫ్రూట్స్ ముద్ద పెట్టి తగ్గిపోద్ది, క్యాన్సర్ తగ్గిపోయింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్. చాలా చాలా క్షేమమైంది, ఆశీర్వాదకరమైంది. ఆ రోజుల్లో ఎక్కువ పండేవన్నమాట, ఎక్కువ ఉండే. ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇప్పుడు కూడా చాలా అంజూరపు చెట్లు కనబడతాయి. ఒలివలు, అంజూరాలు కామన్ అక్కడ. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఫలించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దీనికి కొద్దిగా అనకూడదేమో కానీ నాకు అనొచ్చేమో నాకు తెలియదు, కానీ నాకేంట్లో అనేటువంటి ఒక కొద్దిగా గేర్మానం ఉంటుంది చూసారు, కొద్దిగా లాంటిది. ఓకే, లాంటిది. నీళ్లు పెడుతున్నాడు యజమాని, ఎరువేస్తున్నాడు యజమాని, హృదయం బిడ్డల తోటమాలి చాలా జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడు. ప్రతి సీజన్లో ఒకవేళ చేడేమని పట్టుద్దేమో, ఒకవేళ పిచ్చ పురుగులు ఏమన్నా వచ్చి పాడు చేస్తాయేమని చెప్పి తగు శ్రద్ధలన్నీ తీసుకుంటా ఉన్నాడు. 3 years అయిపోయింది, దర్ ఇస్ నో ఫ్రూట్. కాబట్టి ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలి. ఫలించలేకపోతే మన జీవితాల్లో 8వ వచనం కూడా చదవండి, 15వ అధ్యాయం యోహాను సువార్త. మీరు బహుగా ఫలించుట వలన, బా ఎంత గొప్ప మాట అండి. మీరు అత్యవసరగా ఫలించడం వలన, అత్యవసర మార్కులు వస్తే పిల్లలు సంతోషపడతారండి తల్లిదండ్రులు. పర్లేదు, ఎట్టగొట్ట పోతే పోయిందిలే, వచ్చారు పాస్ అయ్యారు అనుకుని సాటిస్ఫై అయ్యే తల్లిదండ్రులు ఈ రోజున లేరు. ఒకప్పుడు పాస్ అవడమే గొప్ప. పాస్ అయ్యాడంటే పేపర్లో పేరు ఉండేది, పేపర్లో నెంబర్ ఉండేది. పేపర్లో నెంబర్ లేదంటే ఇటు తప్పాడని కదా నాన్న, గుర్తుందా? 10th క్లాసు అవంగానే 7th క్లాస్ ఏమో స్కూల్లో పెట్టేవాళ్ళు లిస్టు, 7th క్లాస్ కామన్ ఏమో స్కూల్లో పెట్టేవాళ్ళు లిస్టు, పాస్ అయిన వాళ్ళు పేర్లు ఉండే నెంబర్లో. అదే 10th క్లాస్ అయితే తెల్లారిపాటికి పేపర్లో వచ్చేది, సాయంత్రం కూడా పేపర్లో వచ్చాయి. సాయంత్రం పేపర్లో ఒకవేళ మిస్టేక్ అయిందో లేదో చెక్ చేసుకునేదానికి రేపొద్దున పేపర్లో కూడా వచ్చాయి. ఎంతమంది మరి 10th పేపర్లో చూసుకుని పాస్ అయ్యారో నాకు తెలియదు మొత్తానికి. సో నేను చూడంగానే ఆ నెంబర్ లేదు. అప్పుడు నాని హోటల్ దగ్గర పేపర్ వచ్చేది. ఈ పేపర్లు ఏమి లేవు, ఇక్కడే ఉన్నాం అప్పుడు. 92వ సంవత్సరం నా 10th. పేపర్లో లేదు. లేకపోయేసరికి ఇంకొకసారి చూడమంటున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు రాయాలేక, వాళ్ళు రాయాలి, వాళ్ళు ప్రింట్ చేయాలి, మళ్ళీ చూడమంటే లేదు. మొత్తానికి ఇంటికి వచ్చా. మొత్తానికి స్కూల్కి వెళ్తే లెక్కలు 34 మార్కులు వచ్చి తప్పేవయ్యా నువ్వు అన్నారు. ఎన్ని మార్కులు? ఒకటి ఎత్తే ఆడిపోయి ఆడి సొమ్మేం పోయింది. ఇలా అన్నిట్లో బాగానే వచ్చినాయి. సైన్స్లో అయితే 75 వచ్చినాయి, సోషల్ అయితే 60 పైన వచ్చినాయి, ఇంగ్లీషు 50 పైన వచ్చినాయి, హిందీ అసలేమి రాదు ఆ రోజుల్లో. మొత్తం పేపర్ 2-3 సార్లు పైకి కిందకి ఎక్కితే 35 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు జయబాకండి లేరిపోయింది, లైవ్లో చాలామంది అంటున్నారు. ఓకే, పేపర్ 2-3 సార్లు ఎక్కితే 34-33 మార్కులు వచ్చినాయి, 20కి పాస్.
ఇప్పుడు అన్నీ పాస్ అయ్యా, ఒక్కటి పోయింది. ఏం చేస్తాం? హృదయమిళ్ళరా, ఒకటి పోయినా తప్పినట్టే కదండి, తప్పినట్టేగా. ఆ రోజులు వెంటనే రాసే ఇన్స్టెంట్ ఎగ్జామ్లు లేవు, మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాల్సింది. సెప్టెంబర్లో మళ్ళీ రాశా. ఈసారి 66 మార్కులు వచ్చినాయి. ఎందుకో తెలుసా? కొద్దిగా కసి పెరిగింది, కొద్దిగా బాధ పెరిగింది. ఇప్పుడు కృపరాజు మాస్టర్ అని ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో ట్యూషన్ చెప్పించుకుని, హృదయం బిడ్డలారా, మ్యాథ్స్ బాగా నేర్చుకున్నా. తర్వాత నేను పాస్ అయిన తర్వాత కోడిపాడులో ట్యూషన్ పెట్టి ఇంచుమించు 7-8 సంవత్సరాలు 10th క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ చెప్పేవాడిని. నేను మ్యాథ్స్ చెప్పిన వాళ్ళకి 100 వచ్చినాయి. హల్లెలూయా. కోడిపాడులో ఈ రోజుకి ప్రసన్న మాస్టర్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదట ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పే పరిస్థితులు ఉంటాయి. తెలుగు రాసా, బాగా రాసేసా. ఇంగ్లీష్ కొద్దిగా మ్యాథ్స్ దగ్గరికి వచ్చి, లెక్కల దగ్గరికి వచ్చి 4వ పరీక్ష, అది 3 పరీక్షలు బాగా రాసేనేమో, 4వ పరీక్ష దగ్గర కొద్దిగా నొక్కాడు ఎక్కడో, మొత్తానికి 34తో ఆపేసాడు. అట్లా కాబట్టి దేవుడు కూడా చూస్తాడు. మనం కొద్దిగా ఎగురుతున్నాం అనుకోండి, చెక్మంట అలా కట్ చేస్తాడు. తెగింది కూడా తెలియదు మనకి, తెగింది కూడా తెలియక రక్తం కారిపోతూ ఉంటుంది చూడు, అప్పుడు అనుకోవాలన్నమాట ఏదో పడింది మొత్తానికి. అక్కడ దాకా తెచ్చుకుంటారు కొంతమంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, తండ్రి అక్కడ మనం బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. బహుగా ఫలిస్తే సంతోషపడతాడా? సంతోషపడడా? ఖచ్చితంగా సంతోషపడతాడు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి అని కోరుకుంటుంటే, మనం అసలు ఫలాలే లేని వారుగా, ఈ సంవత్సరం కూడా అలాగే ఉండేవారుగా, ఎప్పుడు చూసినా మొడుబారిపోయిన జీవితాలు కలిగిన వారుగా, మాధుర్యమైన జీవితమే లేదు, సంతోషకరమైనటువంటి ఆత్మీయ ఆనందం లేదు, అలాంటి వారిగానే మిగిలిపోయే వారిగా ఉండడం వల్ల మన తండ్రి దేవాతి దేవుడు సంతోషపడతాడా మన ఎడల? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మన ఎడల సంతోషపడతాడా దేవుడు? ప్రియదేవులారా, దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. 100 మార్కులు వస్తే అలాని కాపీలు కొట్టి, లేకపోతే ఏదో రకంగా రాసి 100కు 100 వచ్చేసినాయి లేకపోతే అనేటువంటి మోసపూరితమైనటువంటిది దేవునికి నచ్చదు. తండ్రిని మోసం చేయొచ్చేమో, తల్లిని మోసం చేయొచ్చేమో, మాస్టర్లు మోసం చేయొచ్చేమో. నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సైన్స్ ఎగ్జామ్, సైన్స్ చెప్పేవాడిని, ఇంగ్లీష్ చెప్పేవాడిని. నేను 2 టీచ్ చేశా. నా నా అపాయింట్మెంట్ లెటర్లో ఇంగ్లీష్ స్లాష్ ఇచ్చి బయాలజీ టీచర్ నేను. సో అరౌండ్ 10 years దగ్గర నేను ఆ 2 సబ్జెక్టులను డీల్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ చెప్పాను. 8th 9th నాకు క్లాస్ గుర్తులేదు, కానీ ఆ టైంలో ఏదో ఒక పాట రిలీజ్ అయింది, మై హార్ట్ ఈజ్ బీటింగ్ అనేటువంటి ఒక సాంగ్. ఒకడికి హౌ హార్ట్ ఫంక్షన్ అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది, గుండె ఎలా కొట్టుకుంటుంది, అది క్వశ్చన్. ఆడు హృదయం ఇట్లా పాట అంతా రాసాడు. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా అది మొత్తం అట్లా రాసుకొచ్చాడు. సరే, మొత్తానికి జనరల్గా నేను వెరిఫై చేస్తా పేపర్స్ని, ఎప్పుడు వాల్యుయేషన్ చేసిన. టిక్ కొడుతూ అక్కడికి వచ్చేసరికి పెన్ ఎందుకో స్లో అయింది. జస్ట్ ఐ వాంట్ గో త్రూ, దాన్ని ఒకసారి చదవాలనుకున్నా. మొత్తానికి పాట అంతా రాసేసి దిస్ ఈజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ అని రాశాడు. ఈ విధంగా గుండె కొట్టుకుంటుందంట. హృదయం బిడ్డలారా, విచిత్రమైనటువంటి వాళ్ళు, విచిత్రమైన స్వభావం కలిగిన వాళ్ళు, విచిత్రమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు జనాలు అందరూ కోకొల్లలో. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గమనించాలి నా ప్రియదేవుని బిడ్డలారా. మాస్టర్లు మోసం చేయాలని ఒకవేళ అనుకోవచ్చేమో, వాడికి రాకపోతే బ్లాంక్ వదిలేస్తే అది ఒకలా ఉండేదేమో. కానీ ఒక పాప ఉంది, పక్కన వాళ్ళ పేపర్ అంతా ఎక్కిచ్చేసింది. ఆవిడేమో 10th, ఈవిడేమో 8th. పక్కన వాళ్ళ పేపర్ అంతా ఎక్కిచ్చేసింది. ఇదేంటారా, క్వశ్చన్లు కరెక్టే, ఆన్సర్లు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి.
ఎన్ని రకాల విచిత్రాలు చూస్తుంటామండి మేము. అమ్మగారు కూడా సోషల్ టీచర్గా పనిచేశారు. సో బిఏ కంప్లీట్ అయిన తర్వాత సోషల్ టీచర్గా పనిచేశారు, తర్వాత కంప్యూటర్ టీచర్గా చేశారు. మొత్తానికి టీచింగ్ ఫీల్డ్ అనుభవం దేవుడు ఇచ్చాడు. అందుకని మోషేకి ముందు గొర్రెలు గాయరా బాబు, మనుషులు తర్వాత కాదు అన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు గాపించిన తర్వాతే దేవుడు మనుషులను అప్పచెప్పాడు. సేవకునికి కొంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు ముందు మాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి తర్వాత ఈ ఫీల్డ్ని అప్పచెప్పాడు. దేవుడు మనుషులు, అందుకనే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళని ఆ రోజున ఏమన్నాడు, చేపలు కాదురా మీరు పట్టాల్సింది, మనుషులను పట్టాలి, చేపలు పట్టిన జాలే రండి అన్నాడు. అట్లాగే దేవుడు మీకు టీచింగ్ చేసిన చాలే బాబు రా అని చెప్పి కంప్లీట్గా సేవలోనికి, అంటే అంతకుముందు కూడా సేవలో ఉన్నాం కానీ కంప్లీట్గా ప్రభులోనికి వచ్చేదానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున స్వతంత్రంగా, స్వచ్ఛందంగా, కంప్లీట్గా పూర్తి విశ్వాసముతో దేవుని సేవ మీద ఆధారపడి పరిచర్లో ముందుకు సాగిపోతా ఉన్నాం. దేవుని యొక్క కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. అక్కడ ప్రభు ఏమంటాడు అంటే, నా తండ్రి బహుగా సంతోషపడతాడు. ఎప్పుడు? మీరు బహుగా ఫలించితే. ఫలాలు లేని వారిగా జీవించడం వలన సంతోషపడడు అని చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మొదటిది పర్సనల్ పొజిషన్, వ్యక్తిగత అనుభవం. ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత పరిస్థితి ఏంటంటే, ఇతని తోటలో పెంచుకుంటున్నటువంటి చెట్టు ఇది. ఇతడు ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పెంచుకుంటున్న చెట్టు, ఏదో ఊరికనే పడి మొలిసింది కాదు, ఏదో పడి మొలిసిన చెట్టు కాదు ఇది. దాన్ని వ్యక్తిగతంగా అతడు పెంచుకుంటున్నటువంటి చెట్టు కనుక దాన్ని విషయంలో ఇక్కడ వాదన జరుగుతోంది. వాదన ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇంట్లో ఉండే వ్యక్తి, ఇంటి గల వ్యక్తి అనుకుందాం. ఇంట్లో ఉండే వ్యక్తి అంటాడు, సార్ యజమాని గారు నేను ఇంటికి పింక్ కలర్ వేపిస్తాను అంటాడు. పింక్ కలరు యజమానికి నచ్చదు. అతనేమంటాడంటే, కాదు కుదరదు, ఈ కలర్ అసలు బాగోదు అంటాడు. ఇతడేమో కొద్దిగా రంగుల విషయంలో, పెయింట్ల విషయంలో కొద్దిగా అనుభవం ఉన్నవాడు, ఇంట్లో ఉండే అద్దెకి ఉన్న వ్యక్తి. ఆ యజమాని ఏమో ఏమీ ఐడియా లేనోడు అనుకోండి, ఖచ్చితంగా వాదన జరుగుతుందా లేదా? లేదు సార్, ఇది వేస్తే బాగోదండి, మీరు చెప్పిన కలర్ బాగోదండి అని ఖచ్చితంగా కాన్వర్సేషన్ జరుగుతుంది, కొద్దిగా వాదన జరుగుతుంది. ప్రీతేమిట్లారా అయినప్పటికీ ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా యజమాని గెలవాలి. ఎందుకని? ఇల్లు అతంది, ఆయనకి నచ్చినట్టుగా ఆయన ఎంచుకుంటాడు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఈరోజు ఉంటారు, లేకపోతే కొన్నాళ్ళు కుదరకపోతే వెళ్ళిపోతారు. అద్దెకి ఉన్న ఇల్లు మనదవదుగా, ఖచ్చితంగా కాదు. అదే మన సొంత ఇల్లు అనుకుంటే మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తోట యజమానిది, తోటమాలిది కాదు. మధ్యలో తోటమాలి ఏమంటాడంటే, తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, తోటమాలి అడుగుతున్నాడు. వాళ్ళిద్దరికి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత అక్కడ మనం చూసినట్లయితే, అందుకనే కొరింథీ రాసిన మొదటి పత్రికలో పౌలు ఒక చక్కని మాటలు చెప్పాడు. ఒకసారి పేజీ అలా అటు పెట్టి కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం ఒకసారి ప్లీజ్. చూడండి, ఆత్మీయతలోనికి వచ్చేసరికి మనమేమి మన దేహాన్ని తయారు చేసుకోవాలా. కొంతమంది శరీర నిర్మాణంలో ఒక్కొక్క రాగా ఉండొచ్చు, ఒక్కొక్క లాంటి స్ట్రక్చర్ అనేది కనబడవచ్చు. కొంతమంది బాగా అజానుబాహులుగా ఎత్తుగా ఉంటారు, కొంతమంది చాలా షార్ట్గా ఉంటారు, లేకపోతే కొంతమంది బాగా స్టౌట్గా ఉంటారు, లేకపోతే కొంతమంది బాగా స్కిన్నీగా ఉంటారు, లేకపోతే కొంతమంది బాగా గ్లో ఉంటారు ఫెయిర్గా, కొంతమంది నాకులాగా కొద్దిగా డార్క్గా ఉంటారు. ఏ శరీరమైనా, ఎంతటి అజానుబాహులైనా ఏదో ఒక రోజుకి ఎక్కడికి వెళ్ళాల్సిందే, మట్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మన నిర్మాణం ఉంటుందా?
దీన్ని బట్టి మన ఆత్మీయత ఉంటుందా? శరీరాన్ని బట్టి మన ఆత్మీయత ముందుకు నడిపించబడుతుందా? కాదండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అక్కడ ప్రభు ఏమంటాడంటే 6వ అధ్యాయము 19వ వచనం నుంచి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు మీ సొత్తు విలువ పెట్టి మీ దేహముతో దేవుని మహిమపరచు. మీ దేహానితో దేవుని మహిమపరచకుండా, దేహముతో దేవుని గణపరచకుండా, దేహముతో దేవుని క్రియలు చేయకుండా ఈ రోజున దేవుని సన్నిధిలో ఫలించని వారు అందరూ ఉన్నారో మరి తెలియదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్తున్నాను కదా, నేను ఇంకా లేవలేదు. దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని రిమైండ్ చేసి ఈ మాటల్ని ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే మాట నాకు వినబడుతుంది. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేస్. ఒక్కొక్కసారి తెలుగు కంటే ఇంగ్లీషే చాలా బాగుంటుంది. దేవుడు మరొక సంవత్సరాన్ని కృపగా, దయగా, తన ప్రేమగా మనకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. గాడ్ హ్యాస్ ఎ గివెన్ గ్రేస్. దేవుడు ఎంత కనికరము కలిగిన దేవుడు అని చెప్పడానికి ఈ సంవత్సరం కూడా, చెప్పండి నోరు తెచ్చి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. వాట్స్ ఎ గ్రేస్ అండి. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అండి. వ్యక్తిగత అనుభవంలో ఇక్కడికి మనం మాట్లాడుకుంటే, అతడు తన సొంతంగా తన చేతులతో పెంచుతున్నాడు యజమాని. చాలా క్లియర్గా యజమాని పెట్టించాడు. కానీ దాని ప్రివిలేజ్ ఏంటో చూడండి ఒకసారి. ప్రివిలేజ్ ఏంటి అంటే దాని యోగ్యత, దాని స్థానం ఏంటో తెలుసా? ద్రాక్ష తోట మధ్యలో ఉంది. ఎక్కడుంది? ద్రాక్ష తోటలో ఉంది. మెయిన్ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి సారం అంతా కూడా అది తీసుకుంటా ఉంది. ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోట బయట అని రాయించేవాడే, ఒకవేళ ద్రాక్ష తోట ఎంట్రన్స్లో అని రాయించేవాడేమో. కానీ ఇట్స్ మైట్ బి ఇట్స్ మిడ్స్ ఆఫ్ ది విన్యార్డ్. ద్రాక్ష తోట మధ్యలో ఉంది అంటే భూసారం అంతా కూడా మ్యాక్సిమం రిసీవ్ చేసుకుంటా ఉంది. దీనివల్ల అందుకని ప్రభు బాధపడుతున్నాడు. ఏమనంటే దీనివల్ల సారం అంతా ఎందుకు వేస్ట్ అయిపోవాలి? ఏమైనా చీడబట్టిందేమో తెలియదు, మొత్తానికి చేదైనా వేరేదైనా తొలిసిందేమో తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, చేదైనా వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచుదేమో జాగ్రత్త. చీడ పురుగు ఒకటి పడితే చాలు మొత్తం చెట్టు అంతా పాడైపోతుంది. మన ఇంటి వెనకాల ఒక నిమ్మ చెట్టు, సమృద్ధిగా కాయలు కాసిన ఒక చెట్టు ఉండేది. ఇట్స్ లైక్ ఎ జ్యూసీ ట్రీ అన్నట్టు, చాలా బాగుండేది. వన్ ఫైన్ డే సడన్గా ఉన్న కాయలతో పాటు ఎండిపోయింది. కాయలు అలాగే ఉన్నాయి, ఎండిపోయింది. మాకేం తెలియదు, కారణం ఏం జరిగిందో తెలియదు. ఇదేంట్రా ఇంత కాయలు ఉండగా ఎలా ఎండిపోయింది? ఒకవేళ అన్నిలో అయితే వేరే రకంగా భావించేవాళ్ళేమో, నేనైతే అలా భావించలేదు. కానీ మొత్తానికి పాస్టర్ గారు నేను అనుకున్నాం, దీనికి ఏదైనా ఒక వేరు తొలుచు పురుగు ఏదైనా జరిగిందేమో అనుకున్నా. మొత్తానికి ఎండిపోయిన చెట్టును నరికేసి తీసి పారేసాం. కాయలతో ఉండగా ఎండిపోయింది. రీసెంట్గా 2 or 3 days బిఫోర్ జ్యోతి మేడం గారు చెట్టు కూడా అలాగే ఎండిపోయి పక్కన పెట్టేసి కాయలతో ఉంది. మేడం ఏం జరిగింది, చెట్టు ఎందుకు తీశారు, ఎండిపోయినాయి ఏంటి కాయలతో ఉండగా ఎందుకు నరికేశారని అడిగా. ఆవిడ చెప్పారు, మేడం లేదు ప్రసన్న బాబు, అది ఏదో మొత్తానికి సంథింగ్ తేడా జరిగింది, అది ఏదో వేరు పోయింది అనుకుంటా, అందుకని మొత్తం చెట్టు ఎండిపోయింది. చాలా ప్రమాదకరం ఇదండి. ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏదో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైంది అంటే ఏం జరుగుతుంది తెలుసా? నీ ఆత్మీయత అంతా కూడా నువ్వు కాయలతో ఉండొచ్చు, ఫలాలతో ఉండొచ్చు, సమృద్ధిగా పంట పండే వ్యక్తిగా ఉండొచ్చు, నువ్వు బాగా పాడే వ్యక్తి కావచ్చు, ప్రార్థించే వ్యక్తి కావచ్చు, దేవుని స్తుతించే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆత్మీయంగా తప్పమంటే ఎండిపోతాం. ఈ సమయంలో నేను ఒక వ్యక్తిని గురించి చెప్పాలి. ఒకవేళ లైవ్లో ఉంటున్నాడేమో నాకు తెలియదు, కానీ పేరు చెప్పను. సో అతను చాలా గిటార్ ప్లేయర్, సూపర్ వాయిస్తాడు గిటార్.
మేమనేటి అంటాం కానీ అతడు చాలా అద్భుతంగా వాయిస్తాడు. చాలా పాటగాడు. ఎంత పాటలు పాడతాడంటే విన్నసొంపుగా ఉంటాయి. ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడ ఇతను గిటార్ వాయించుతూ పాటలు పాడుతూ చాలా అద్భుతంగా, చాలా దేవుని కొరకు వాడబడతా ఉన్నాడు. చాలా సంతోషం అతని పాటలు వినాలంటే ఎంతో ఆనందం. అతను గిటార్ ప్లే చేస్తుంటే చేతులు ఫ్రెట్స్ భలే వాయిస్తాడు, ఆ ఫింగరింగ్ భలే వాయిస్తాడు అని చాలా ఆనందపడుతూ ఉండేవాళ్ళం. కానీ వన్ ఫైన్ డే అతనికి పెరాలసిస్ వచ్చి చెయ్యి కాలు రెండు పడిపోయినాయి. దాంతోపాటు నోరు కూడా పడిపోయింది. నో పాట, నో వాయిద్యం. స్టిల్ ఈరోజు బ్రతికి ఉన్నాడు. అతను చనిపోలా, బ్రతికే ఉన్నాడు. పాట ఆగిపోయింది, వాయించడం ఆగిపోయింది, గిటార్ ఈవెన్ స్పూన్ కూడా పట్టుకోలేడు ఇప్పుడు. అలాంటి స్థితిలో ఏం జరిగింది అనేది రిమైండ్ చేసుకున్నాడు. అతను కొద్దిగా దైవత్వం, దైవ జ్ఞానము, దైవ సంబంధమైన విషయాలు తెలిసినవాడు కనుక ఏం జరిగిందో తెలిసినా, ఒక అమ్మాయి పెళ్ళయి భార్య ఉండగానే, పిల్లలు ఉండగానే వేరే అమ్మాయి ప్రేమాయణంలో పడ్డాడు. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పిందంట. ఇతను కూడా ఐ లవ్ యూ అన్నాడు. మొత్తానికి ప్రమాణంలో పడ్డాడు. ఈ ప్రమాణం ఎక్కడదా తీసుకెళ్ళిందంటే భార్యను పిల్లల్ని వదిలేసి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు. దేవుడు విడిచిపెట్టల. వెళ్ళిపోయిన ఆ నైటే వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మొత్తానికి పెరాలసిస్ వచ్చి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతడు హాస్పిటల్లో కాలు చేయి పని చేయక మళ్ళీ భార్య దిక్కయింది. పిల్లలతో మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ అతన్ని పట్టించుకుంటూ చూడటం ప్రారంభించింది. అతడికి దేవుని జ్ఞానం గుర్తు చేస్తా ఉన్నాడు. నువ్వు చేసింది తప్పు, నువ్వు గర్వించావు, నువ్వు అహంకారం కలిగి ఉన్నావు. అంత మాత్రమే కాదు తెలుసా, ఇతడు పాడుతున్నాడంటే ఇతను కాకపోతే ఇంకెవరు పాడరన్నట్టుగా, ఇతను కాకపోతే ఎవరు వాయించరన్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉండేవాడు. అలాంటి సమయాన నువ్వు గర్వించావు, సాతాను వలె గర్వపు స్వభావాన్ని కలిగి ఉన్నావు. ఇదిగో అక్రమమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావు, అక్రమ ఆలోచనలు కలిగి ఉన్నావు గనక నీకు ఈ శిక్ష అని దేవుడు చెప్తున్నాడు అంట. పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇట్స్ నాట్ ఏ ఎగ్జాంపుల్ లైక్ ఉపమానం ఏది చెప్పట్లేదు. ఇట్స్ హ్యాపెండ్, జరిగిన వాస్తవ కథ. పశ్చాత్తాపడ్డాడు. నిదానంగా దేవుడు ఈ ఫిజియోథెరపీ ఏదో అంటారు కదా, ఆ ఫిజియోథెరపీ అదంతా కూడా చేయిస్తా కొద్దిగా జస్ట్ కుంటిగా నడవడం, కొద్దిగా స్పూన్స్ అలా పట్టుకుని, తిండేది కూడా లేదు, తిండి లేదు, ఏమీ లేదు, స్పూన్స్ పట్టుకుని కొద్దిగా తనంతట ఎవరన్నా కల్పిస్తే తింటాడు, భార్య కల్పించింది, లేకపోతే ఎక్కడ మీటింగ్స్కి వచ్చినప్పుడు అలా కూర్చుని ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మాట వచ్చింది, మాట్లాడతాడు, కానీ గిటార్ లేదు. నిదానంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా స్వరాన్ని కొద్దిగా సమకూర్చుకుంటున్నాడు. దేవుని సందులో ఇప్పుడిప్పుడే కొద్దిగా చిన్నగా పాడటం ప్రారంభిస్తున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్పానో తెలుసా? ఫలించకపోవడానికి ప్రధాన కారణాలు ఇలాంటివే. వేరు పురుగు ఆత్మీయత చాలా సమృద్ధిగా ఉన్నటువంటి చెట్టుని, బాగా కాయలు కాసే చెట్టుని, బాగా ఫలించే చెట్టుని, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిని, ఆత్మీయంగా ఫలించే వ్యక్తిని, ఆత్మీయంగా దీవించబడిన వ్యక్తిని చిన్న మిస్టేక్ పాడు చేసేస్తుంది. డెఫినెట్గా 2021 అలా మన జీవితాల్లో ఉండకూడను గాక, ఖచ్చితంగా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట రాశాడు పౌలు, 12వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్లీజ్. మీలో ఎవడైనను, 12వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అపవిత్రులైపోవుదురేమో అని, అపవిత్రులైపోతారేమో జాగ్రత్త. అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా ప్రభు ప్రస్తావన చేస్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఎవరైనా మీలో ఉంటాడేమో, జాగ్రత్త. గాడ్స్ వార్నింగ్.
యోహాను వార్నింగ్ చేస్తున్నాడు. ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. ఇవన్నీ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలు. మత్తయి సువార్త బాప్తిస్మిచ్చి యోహాను బోధ చేస్తూ 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీరు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడతాయి. మంచి ఫలాలు, అసలు ఫలాలే లేవు. కొన్ని చెట్లు ఫలాలు ఉన్నాయి కానీ మంచి ఫలాలు కాదు. కొన్ని చెట్లు అసలు కొన్ని కాయవు, కాసే వాటిని కాసినవు. వీళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనేవరు. వీళ్ళు పాడరు, పాడేవాళ్ళు పాడినెవరు. వీళ్ళ సమయానికి దేవుని సన్నిధిని గణపరచరు. వెళ్దాంలే అనుకుంటారు. ప్రియమిత్రులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఒక ఆత్మీయుడు అయితే, ఆత్మీయ క్రైస్తవుడు అయితే నువ్వు ఫలించాలి. ఆ ఫలములు ఏమై ఉండాలంటాడు ప్రభు ఇక్కడ? మంచి ఫలములు అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలా లేకపోతే మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం, దేవుడు ఎంతో ప్రివిలేజ్ ఇచ్చాడు దీనికి. ప్రివిలేజ్ అంటే తెలుగు ప్రివిలేజ్, ఆధిక్యత. థ్యాంక్ యూ. దేవుడు దీనికి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు, ఉన్నతంగా ఉంచాడు. ఇంకా కాస్తదేమో 3 years అయిపోయినాయి. ఇప్పుడు వచ్చాడు యజమాని, వచ్చాడు. ఒకసారి చెట్టుకి కాయలు ఉన్నాయో లేదో చెక్ చేద్దాం అనుకున్నాడు. మొత్తం ఎతికాడు. దొరికినాయా? దాని వాక్యం చెప్తుంది అక్కడ, ఒక్కడ ఎదుకు వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. ఇజ్రాయేలీలు ఆనాడు ప్రజల్ని ఉద్దేశించి, ఫిలాతు కార్యక్రమాలను ఉద్దేశించి దేవుడు పలికిన మాటలు ఇవి. ఆ రోజున ఆ ప్రజల పరిస్థితులు, ఎదుటివారిని హింసిస్తూ, బలులు అర్పిస్తూ, రక్తాలు చిందిస్తూ, ఫిలాతు అబ్బా నేను చాలా గొప్ప చక్రవర్తిని అనుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళని చంపి, ఎదుటి వాళ్ళ రక్తాలతో ఆడుకుంటూ, నేను చాలా గొప్పవాడిని, నేను గొప్ప సామ్రాజ్యాన్ని కలిగినటువంటి నేతను అని చెప్పి అనుకుంటా ఉన్నటువంటి ఫిలాతుని, అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పిన మాటల్లో ఉన్న సారాంశం ఇదే. ఇవన్నీ ఉన్నాయి సరే, అసలు నీకు ఫలించే లక్షణం ఉందా? ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, నీ ఆత్మీయంగా ఫలించగలవా అని ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇది. కాబట్టి ఆ చెట్టు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకు ఏం జరిగింది? ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేశాడు. 3వది, ప్రొడక్షన్ని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవరైనా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక కంపెనీ రన్ చేసే వాళ్ళైనా ఈ నైట్కి ఇంత ప్రొడక్షన్ రావాలి, ఈ నైట్ ఈ బ్యాచ్ తయారవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే ఇదిగో ఈ రోజున ఎంత రావాలి అని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత రాలేదంటే ఎవరిది లోపం? ఖచ్చితంగా ఎవరిది లోపం అండి? సపోజ్ ఒక మిషన్ సరిగా పనిచేయట్లేదండి, ఎవరిది లోపం? ఆ మిషన్ రన్ చేసే వ్యక్తి తెలుసుకోవాలి, ఇది ఎందుకు సరిగా పని చేయట్లేదు, దీన్ని బోల్ట్ ఏమైనా టైట్ చేయాలా, లేకపోతే మీరు పప్పులో గ్రైండర్లో పప్పు వేస్తారా? ఓకే, గ్రైండర్లో పప్పు వేస్తారు కదా. వేసినప్పుడు ఏం చేయాలి? దాన్ని టైట్ చేయాలా లేదా? ఓకే, వేసింది వేసినట్టుగా తిప్పారనుకో, ఒట్టి రాళ్లే తిరుగుతాయి, పప్పు ఏమి నలగదు కదా. ఏం చేయాలి మీరు దాన్ని? ఏంటండి నాకే తెలిసినట్టుగా మీకు తెలియనట్టుగా చూస్తున్నారు. లేవులే, ఇప్పుడు టైట్ చేయాలి. టైట్ చేస్తే ఏమవుతుందంటే రాళ్ళు కరెక్ట్గా అని ఆ పప్పు, తిరిగే పప్పు చక్కగా నలుగుతుంది. ఏ మిషన్ అయినా అంతే, ఏ పరిస్థితి అయినా అంతే, ఇది కూడా అంతే. సరిగా పనిచేయట్లేదు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు టైట్ చేస్తూ ఉంటాడు, సరిగా బాగు చేస్తూ ఉంటాడు, సరిగా మనల్ని నిర్మించి, ఇదిగో ఇది కరెక్ట్గా పనిచేయాలి, ఇది ఆత్మీయంగా ఫలించాలి, ఇది ఆత్మీయంగా బలపడాలి, కనుకనే 2021 ఇచ్చాను అని దేవుడు మరొకసారి సరి చేస్తూ ఉంటే, మన జీవితాల్లోనేమో కొద్దిగా లీన్గా తీసుకుంటున్నామేమో. ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేసినా రాలేదు దీని ప్రొడక్షన్.
కనుక ఏం చేస్తున్నాడు? పనిష్మెంట్ని ప్రొనౌన్స్ చేస్తున్నాడు. పనిష్మెంట్. 4 విషయాలు చెప్పా. మొదటిది ఇట్స్ పర్సనల్ అంటే వ్యక్తిగత సొత్తు. అది వ్యక్తిగత సొత్తు. ఇట్స్ ఎ పర్సనల్ పొజిషన్. సెకండ్ది ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఆధిక్యత కలిగినటువంటి చెట్టు. మూడోది ఇట్స్ ఎ ప్రొడక్షన్ ఎక్స్పెక్టేషన్, ఆధిక్యత కలిగిన ఈ చెట్టు ఖచ్చితంగా ప్రొడక్షన్ రావాలని యజమాని కోరుకున్నాడు, ప్రొడ్యూషన్. నాలుగోది ఇక లేకపోయేసరికి ఏమన్నా పనిష్మెంట్ ప్రొనౌన్స్, ఖచ్చితంగా పనిష్మెంట్ ఫైనల్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సరి చేసిన, ఆత్మీయంగా మనల్ని ఎంత బలపరిచిన, స్టిల్ మనం అలాగే ఉన్నామనుకోండి, వన్ ఫైన్ డే దేవుడు చెప్తాడు, ఈ చెట్టు ఎలా ఈ భూమిని అంతా వ్యర్థం చేయాలి, ఎందుకని ఈ భూమి అంతా ఈ చెట్టు విషయంలో పాడైపోవాలి, కాబట్టి ఈ చెట్టుని ఇక్కడి నుంచి తీసేయి. ఒకవేళ అలాంటి స్థితి వస్తే ప్రియదేవులారా, అప్పుడు యజమాని చెప్పిన మాటల్ని చదవండి. ఆ మాట 7వ వచనం. అయితే యజమాని అంటున్న మాటలకి తోటమాలి అంటున్నాడు, అయితే వాడు 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ 3 ఏళ్ళ నుంచి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో ఎదురు చూస్తున్నాడు కాయలు కాస్తుందేమో ఇది అని, కానీ ఏమీ దొరకలా. నథింగ్, ఏమీ దొరకలా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. దీన్ని ఏం చేయి? నరికే. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ఈ భూమి ఎందుకు పాడైపోవాలి? ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే తోటమాలి మాట్లాడుతున్నాడు. అయితే వాడు, అయ్యా ఇప్పుడు నేనేం చేస్తానంటే అని ఒక ప్రాసెస్ చెప్తున్నాడు. ఇప్పుడు వరకు పనిష్మెంట్ ఇచ్చేదానికి యజమాని రెడీ అయిపోతే, లేదయ్యా నేను ఒక పని చేస్తానని ప్లీడింగ్ అంటే అభ్యర్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఏం వేడుకుంటున్నాడో చూసి ప్రార్థన చేసుకుందాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వినప్పుడు గాయం అవుతుందా భూమికి? ఏమండీ, తవ్వినప్పుడు కొద్దిగా మట్టి గాయం అవుతుందా లేదా? అవుద్దా? తవ్వడం అంటే కొద్దిగా ఆత్మీయంగా హెచ్చరించటం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించడమే మేలంట. బహిరంగంగా గద్దించడం మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. మనం సరిగా లేమనుకో, సరి చేస్తాడు. కానీ ఒక పనికి మాలినోడు, ఒక దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పాడైపోతే బాగుండరా అని బాధపడచ్చు, చాలా ఆనందపడతాడు. నువ్వు నాశనం అయిపోవడమే కావాలి అడిగి, నువ్వు పాడైపోవడమే కావాలి. కానీ నీ మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే, నువ్వు సరిగా లేకపోతే, నువ్వు సరిగా లేవు నాన్న, సరి చేసుకో అని హెచ్చరిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, జ్వరం ట్యాబ్లెట్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది. తీయగా ఉన్న జ్వరం ట్యాబ్లెట్లు ఎవరు కనిపెట్టలే. అలాని మనం టేస్ట్ చేయట్లే నాలుక మీద. ఒకవేళ పిల్లలు వేసుకోకుండా మారాలు చేస్తే నాలుక మీద టచ్ అవుద్ది, కావాలంటే అడగండి, తీయగా ఉందా చేదుగా ఉందని. ఖచ్చితంగా చేదుగా ఉంటుంది, మంచి చేస్తుంది అది లోపలికి వెళ్ళి. మన హైపోథాలమస్ అని ఉంటుంది మెదడు వెనకాల, అది సరిగా నియంత్రణ లేకపోతే, సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది, అది సరిగా నియంత్రణ లేకపోతే, టెంపరేచర్ అది రెగ్యులేట్ చేయకపోతే కొద్దిగా టెంపరేచర్ పెరిగిపోతుంది. కాబట్టి వెంటనే కొంచెం వాటర్ తాగాలి, కొద్దిగా మన బాడీలో ఉన్నటువంటి ఆ హీట్ని, టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవాలి. అదంతా కూడా వెనకాల ఉంటుంది. హైపోథాలమస్ అంటే దాన్ని ఆ మెదడులో ఉండే ఆ భాగం నియంత్రిస్తూ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వెళ్ళి దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. కనుక మన బాడీలో ఉన్న టెంపరేచర్ తగ్గడం ప్రారంభిస్తుంది. మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుందండి. మంచి ఎప్పుడు కూడా కొద్దిగా కఠినంగానే ఉంటుంది. మంచి ఎప్పుడు కూడా కొద్దిగా బాధగానే ఉంటుంది.
కానీ అది ఎప్పుడు కూడా మన జీవితాలను ఆత్మీయంగా బలపరిచి మనల్ని స్థిరపరిచి ప్రభు సన్నిధిలో నిలబెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పగలిగే సమయం కొరకు ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. ఆమె చెప్పండి. ఒకవేళ లేకపోతే సోమరివైన చెడ్డ దాసుడా అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభు నీ సన్నిధి నుంచి, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఈ సంవత్సరం దాన్ని ఏం చేస్తాడంటే మొదటిగా తవ్వుతాడంట. తవ్వి ఏం రెండోది ఎరువు అంటే వాక్యం. 66 పుస్తకాల అద్భుతమైనటువంటి సమ్మేళనంతో కూడినటువంటి ఎరువు ఇది. ఆమేన్. గట్టిగా దేవుని వాక్యం కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చదువుకుంటా వస్తే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. గట్టిగా చప్పట్లు కొడతాం ప్రభుకి. ఈ సంవత్సరం అంతా ప్రభు నీ కొరకు సమృద్ధి అయిన ఎరువు వేయునుగాక. నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా ఆత్మీయానుసారమైనటువంటి ఎరువు నీకు కంపల్సరిగా పడాల్సిందే. ఆమేన్. సో కొద్దిగా తవ్వుతాడు, ఎందుకని ఎరువు కొద్దిగా లోపలికి వెళ్ళాలని. ఎస్, వ్యవసాయదారులు మీరు కనుక మీకు బాగా తెలుసు. కొద్దిగా ఎందుకు తవ్వుతాడు? కొద్దిగా డీప్గా వెళ్ళాలి, ఆత్మీయంగా అక్కడక్కడే కాదు. కొద్దిగా దాన్ని ఏమంటారు ఏదో గట్టింది అంటారండి, తవ్విన తెగదు, ఏమంటారు దాన్ని? సట్టు కట్టేసింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే బాగా తొక్కుడు పడిపోయి సట్టు కట్టేసి తవ్విన తెగదు, ఒక్కొక్కసారి నీళ్ళు పోసిన ఎల్ద లోపలికి. అందుకని ఏం చేస్తారు, దాన్ని లూజ్ చేయాలి, వదులు చేయాలి. కొద్దిగా తవ్వి ఏం చేయాలి, కొద్దిగా మెత్తన చేయాలి. అప్పుడే మన హృదయం మెత్తనైతేనే మన ఆత్మీయ స్థితిని ఇంకా మనం బలపరచుకోగలుగుతాం. మన హృదయం కనుక సరిగా ఉంటేనే ఇది కనుక కొద్ది సట్టు కట్టిపోయింది అనుకోండి. ఇర్మియా గ్రంథంలో రాశాడు ఏమని ఏమంటే నూతన హృదయం మీకు ఇచ్చాను. ఏ హృదయం అది? మాంసపు హృదయం. ఇన్స్టెడ్ ఆఫ్ ద రాక్ హార్ట్, రాతి గుండెని తీసివేసి రాతి గుండెకు బదులుగా నీకు మాంసపు గుండెని ఇస్తా. ఎందుకని? రాతి గుండెలో ఏది పనిచేయదు, రాతి గుండె ఏది చేయలేదు, పంపింగ్ చేయలేదు. అది చేస్తుందా? రాతి గుండె పంపింగ్ చేస్తుందా? నిమిషానికి 72 సార్లు రెగ్యులేట్ చేసి చక్కగా కొట్టుకుని మన శరీర అవయవాలన్నిటికీ రక్తం పంపిస్తుందా? పంపించదు. కాబట్టి దేవుడు అంటాడు, ఆ రాతి గుండెని తీసేసి మాంసపు గుండె, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇచ్చేదను. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం అయినా ఫలించాలి అని. ఆమేన్. దానికోసమే దేవుడు ఉదయాన మాట పలికించాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దేవుడు దానికోసం మనం 2021 చూసాం. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఒకవేళ లేకపోతే దేవుడు గత సంవత్సరంలోనే తీసి పారేసేవాడేమో. అలానే చచ్చిపోయిన వాళ్ళందరూ తప్పు చేశారనో, చచ్చిపోయిన వాళ్ళందరూ ఫలించలేదని కాదండి దాని అర్థం. ఇక 2 రకాలు నేను ఎప్పుడు చెప్తా, యోనా టెస్ట్, యోబు టెస్ట్. ఒకటి యోనా టెస్ట్, ఒకటి యోబు టెస్ట్. దేవుడే పిలుపందుకుని, ఇదిగో మీరు చేసిన పని చాలు, ఇక మీ సమయం భూమి మీద సరిపోయింది, ఇక మీతో ఇక్కడ పని లేదు, పరలోకానికి వచ్చేయండి, అక్కడ చక్కగా కలిసి ఆనందంగా సంతోషంగా మీరు నన్ను స్తుతిద్దురు రండి అని చెప్పి పిలుచుకున్నాడు. అది యోబు. కొంతమంది యోనా స్వయంకృత అపరాధాలు, దేవుడు చెప్పిన మాట లెక్క లేకుండా ఒకటి చేస్తే ఇంకోటి చెప్పి, ఇంకోటి చేయమంటే ఇంకోటి చేసి, ఒకటి మాట నువ్వు కాదనుకు ఇంకోటి చేసి, ఇలా మిస్టేక్ చేసి ఫలాలు లేక ఆత్మీయత లేక చనిపోయిన వారు కొందరు. అందరూ పరిశుద్ధులు కాదు, అందరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదు. గత సంవత్సరం అయిపోయింది, మొత్తానికి మంచో చెడో, ఇష్టమో నష్టమో కష్టమో బాధో మీరు ఈ సంవత్సరం కూడా మనందరం 2021 చూసాం. ఆమె దేవుడు ఎందుకోసమయ్యా ఈ 2021 మనకిచ్చాడు? మొట్టమొదటి విషయం ఎందుకంటే గత సంవత్సరంలో ఫలించలేని ఫలాలు, గత సంవత్సరంలో జీవించలేని జీవిత విధానం ఈ సంవత్సరం అయినా సరే నీవు ఫలిస్తావు అని. ఆమెన్. దానికోసమే దేవుడు నీకు మరొక సంవత్సరాన్ని, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని దేవుడు నీ కొరకు వేడుకుంటున్నాడు విజ్ఞాపనకర్తగా. ఆయన తండ్రి దేవుడు, వద్దు బాబు వీళ్ళు కాయరు, వీళ్ళ కాయరు, పక్కన వాళ్ళకి ఆయన ఎవరు,
ఈ చెట్టు వల్ల భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది, దీన్ని తీసేద్దామంటే యజమాని అప్పుడు తోటమాలి ఏమంటాడంటే లేదయ్యా ఏమంటాడు, దీని చుట్టూ నేను తవ్వుతాను, దీని చుట్టూ తవ్వడం మాత్రమే కాదు, సమృద్ధి అయిన ఎరువు వేస్తా, సమృద్ధి అయిన ఎరువు వేస్తా. ఆమేన్, హల్లెలూయా. యజమాని దేవుడు, యజమాని దేవాతి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తోటమాలి ఇప్పుడు ప్రెసెంట్ పాస్టర్ గారు. చెట్లు మీరు. సేవకునిగా నా వంతు నేను చేస్తా ఉన్నా, సేవకునిగా మా బాధ్యత మేము నెరవేర్చేస్తా ఉన్నాం. సో సమృద్ధి అయిన వాక్యం, సమృద్ధి అయిన ఎరువు మాకు అందుతుంది. ఈ సంవత్సరం అయినా ఫలించి ప్రభు సన్నిధిలో నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పించుకునే పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆ విధమైన కృపతో దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని దేవుని సందులో వేడుకుంటా ఉన్నాం. విజ్ఞాపనకర్తగా యేసు ప్రభు అక్కడ తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే, సేవకునిగా మేము మీ కొరకు విజ్ఞాపన చేస్తుంటే ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైనా ఫలిస్తావు అని. ఫలించే చెట్లుగా ఉందాం, ఫలించే జీవితాలను కలిగి ఉందాం. శ్రేష్టమైన ఫలాలు తీసుకొచ్చి ఇదిగో ప్రభు నా జీవితం నీకు అంకితం అని చెప్తూ ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని కొరకు జీవించే అనుభవాలు దేవుడు మనకి ఇచ్చినట్లుగా జీవిద్దాం. ఫిలాతులాగా చేసే చెడ్డ కార్యాలను బట్టి సంతోషించేవారుగా గాక, ఫిలాతులాగా ఇదిగో ఏదో ఎదుటి వాళ్ళని మేము ఏదో అంటున్నాం, ఎదుటి వాళ్ళని అలా అంటున్నాం, ఇలా అంటున్నామని సరిపెట్టుకునేవారుగా కాక, సో దేవుని సన్నిధిలో నిలబడి ఫలించే ఫలములు కలిగి శ్రేష్టమైన జీవితాన్ని జీవించే యోగ్యతను దేవుడు ఇచ్చినట్లుగా ప్రభు వైపు చూద్దాం. దేవుని యొక్క కృప మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుని ప్రభు వైపు చూద్దాం. దయగల మా ప్రభువా, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ సంవత్సరం కూడా మేము బ్రతికున్నామంటే నీ కృపే ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్నెస్ లార్డ్. నీకే నిండు వందనాలు చేస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ రోజు నుండి అయినా ఇదిగో ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా ఫలాలు కలిగిన చెట్లులాగా మాలో చేదైన వేరులు, చెడ్డ జీవితాలు, చెడ్డ ఆలోచనలు లేకుండా శ్రేష్టమైన కృప కలిగిన వారుగా నీ కొరకు మేము బ్రతుకుదుము గాక. అట్టి దేవునితో నింపి నడిపించండి. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్లీ పేషెన్స్. జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదము అంటే తల, మస్తకం అంటే కాళ్ళు, తల నుండి కాలు వరకు నీకు అంకితం. శరణం నీ చరణం, నీ కాళ్ళ దగ్గర నేను వేడుకుంటున్నా, నా తల నుండి అరికాలు వరకు నీకు సమర్పించుకుంటున్నాను చెప్పగలిగితే దేవుడే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరూ కలిసి లైన్ పాడదు. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకి. సావుకుడిగా విజ్ఞాపన చేస్తున్నా, ఒకవేళ గత సంవత్సరం ఏదైనా మనలో మిస్టేక్స్ ఉంటే, మనం ఎవరు పర్ఫెక్ట్ కాదండి, ఎక్కడో చోట మనలో బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను కంటిన్యూ చేయొద్దని ప్లీజ్ నేను సేవకునిగా వేడుకుంటున్నా. అది ఎలాంటిదైనా సరే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి వదులుకో. దేవుడే నరికేయాల్సిన పరిస్థితి వస్తే మన పేరు ఉండదండి భూమి మీద. దేవుడే ఒకవేళ తీసేయాల్సిన పరిస్థితి వస్తే దాకా తెచ్చుకోవద్దని సేవకునిగా విజ్ఞాపన చేస్తున్నా. ప్లీజ్ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. దేవుని కోసం ఫలించే వ్యక్తిగా, ఆ ఫలములు నిలిచి ఉండే వ్యక్తిగా, శ్రేష్టమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా ఈ సంవత్సరమైనా నీవు ఉంచినందుకు దేవునికి విజ్ఞాపన చేస్తూ, ప్రభా నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభా, ఈ రోజు నుండైనా నీ కొరకు నేను శ్రేష్టమైన వ్యక్తిగా జీవిస్తాను ప్రభు అని చెప్పగలిగితే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. ఒక చిన్న 2 నిమిషాలు మన కొరకు అవకాశం ఇవ్వబడుతుంది. ఒక 2 minutes ప్రభు సన్నిధిలో. అవును ప్రభా, మాలో ఉన్న బలహీనతలు, ఫలింప చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఆత్మీయంగా ఫలాలు లేకుండా చేసే స్థితులు ఏమైతే ఉన్నాయో, అది ఒకవేళ ద్వేషం కానీ, అసూయ కానీ, కోపాలు కానీ, పగలు కానీ, ఒకవేళ మాలో మానవ తప్పిదాలు కానీ, చంచలమైన మనస్తత్వాలు కానీ ఇలాంటివి ఉంటే తీసివేసి నీకు ఇష్టమైన వ్యక్తిగా ఈ సంవత్సరం కూడా ఉంచినందుకు నీకు స్తోత్రం అని చెప్పి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ప్రభు, ఫలాలు కలిగిన చెట్టుగా, శ్రేష్టమైన ఫలాలు కలిగిన వ్యక్తులుగా మేము నీ సన్నిధిలో ఉండు భాగ్యాన్ని మాకు దయచే ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. దేవుడు నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీతో మాట్లాడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేస్తున్నాడు. ఒకవేళ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడవలసినవి ఏమైనా ఉంటే వదిలేసేది ఇప్పుడే. నీకోసం ఇష్టమైన వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభు, ఫలాలు కలిగిన వ్యక్తిగా నేను బ్రతుకుతాను ప్రభు. 2020 అలాగే అయిపోయిందో 2021 కూడా అలాగే అయిపోకూడదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నేను చూడాలనుకుంటున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. దేవుని అంచనాలకు అందలేకుండా దేవుని అంచనాల్ని తప్పిపోతున్నావేమో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్ లార్డ్. మాతో మాట్లాడేందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానాన్ని బట్టి, నీ మాటను బట్టి, ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి, ఈ సంవత్సరం కూడా మమ్మల్ని బ్రతికి ఉంచే దాన్ని బట్టి మేము నీ కొరకు ఫలించాలి, నీ కొరకు నిలిచి ఉండాలి, శ్రేష్టమైన ఫలాలు కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలి. అట్టి కృపతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.